సో వెల్కమ్ బ్యాక్ గైస్. అలానే మీరు కూడా మీ వీడియోని సినిమాస్టిక్ బ్లర్ వీడియో చేయాలనుకుంటున్నారంటే ఈరోజు నేను మీకు చాలా సినిమాస్టిక్ అండ్ ప్రొఫెషనల్గా చెప్పబోతున్నాను. మీరు ఎలా క్యాప్కట్లో యాప్ నుంచి అంటే మీరు ఒక క్యాప్కట్ యాప్లో మీరు ఎలా తయారు చేయగలరు ఆ బ్లర్ ఇమేజ్ అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. క్యాప్కట్ లేదు అనేసి మీరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. నేను లాస్ట్లో మీకు చెప్తాను మీరు ఎలా లాస్ట్ వరకు వీడియోని చూస్తే నేను లాస్ట్లో చెప్తాను మీరు క్యాప్కట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ మై హెల్ప్. ఓకే, నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, వితౌట్ స్కిప్ చేయకుండా చూస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఫస్ట్ నేను మీకు రిజల్ట్స్ అయితే చూపిస్తాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నా ఇమేజ్ వెనకాల ఇక్కడంతా గలీజ్గా ఉంది. బ్లర్ చేస్తే ఇదంతా బాగాలేదు కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు. ఓకే, వ్యూవర్స్ ఏమనిపిస్తుంది అంటే సరిగ్గా ఉండకూడదు, వాళ్ళు స్కిప్ చేసేస్తారు. నేనేం చేస్తానంటే వెనకాల బ్లర్ ఇదోని చూడొచ్చు, వెనకాల బ్లరింగ్ అయితే నేను చేస్తాను అనమాట, యాడ్ చేస్తాను. వెనకాల ఇలా ఎలా అయితే బాగా లేదో దాన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చేస్తాను చూడొచ్చు. ఇప్పుడు మీరు వెనకాల చూస్తే అంత బ్లర్ అయితే అయిపోయింది. సో ఇది ఎలా చేయాలి అనేసి ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఎండ్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూడండి. క్యాప్కట్ లేదు అనేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా అంటే చూడకుండా వెళ్ళొద్దు. నేను లాస్ట్లో మీకు క్యాప్కట్ మీరు ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి నేనైతే ఖచ్చితంగా చెప్తాను. సో లెట్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో క్యాప్కట్ మన దగ్గర ఉంది, నేను చెప్పే లాస్ట్లో చెప్తాను ఎలా డౌన్లోడ్ చేయాలనేసి. బట్ ఇప్పుడు మన క్యాప్కట్ ఉంది, దాని తర్వాత మన కాడ ఒక విపిఎన్ అయితే ఉండాలన్నమాట. విపిఎన్ అయితే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఆ విపిఎన్ ఏది డౌన్లోడ్ చేసుకోవాలి, ఏది బెస్ట్ అయితే అది కూడా నేను చెప్తాను. సో విపిఎన్ మీద మనం క్లిక్ చేద్దాం. విపిఎన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత దాన్ని అయితే కనెక్ట్ చేసుకున్నాం మనకి ఫర్ క్యాప్కట్ యూజింగ్ కోసం. చూసుకోవచ్చు మన విపిఎన్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మన క్యాప్కట్ ఓపెన్ చేసుకోవాలి అనమాట. చూడండి క్యాప్కట్ నేను చెప్తాను, వెయిట్ చేయండి, మీరు డోంట్ బి స్కిప్. అలానే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూడండి. సో న్యూ ప్రాజెక్ట్ మీద మనం క్లిక్ చేస్తాం. తర్వాత మనకి ఏ వీడియో కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీది వెనకాల బ్లర్ చేయాలనుకుంటున్నారు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నాకు చూడొచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు, దీన్ని నేను బ్లర్ చేయాలి అనుకుంటున్నాను. దీనికి ఏం ప్రాసెస్ ఏమి ఉండదు గైస్, చాలా తక్కువ ప్రాసెస్ ఉంటుంది, చాలా ఈజీ కూడా చెప్తాను. దీన్ని నేను కట్ చేసుకుంటాను, ఎక్కువ ఉంది కాబట్టి వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉంది. సో నేను తక్కువ చేసుకుంటాను ఎండ్లో ఇదని. ఓకే, ఇప్పుడు నేను తక్కువ తీసుకున్నాను, దీన్ని ఇప్పుడు నేను బ్లర్ చేయాలనుకుంటున్నాను వీడియోని. సో ఈ వీడియో బ్లర్ చేయాలంటే ఏం లేదు గైస్, స్టెప్ బై చెప్తాను చూసుకొని. ఇది ఫస్ట్ స్టెప్ అయితే మనం చూసుకున్నాం. తర్వాత మనం ఏం లేదు, ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేద్దాం గైస్. ఓకే, ఎఫెక్ట్స్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్ అని ఉంటుంది, లేకపోతే బాడీ ఎఫెక్ట్ అని కూడా ఉంటుంది. మనం రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. అందరికన్నా బాగా ఉండేది ఏదంటే బాడీ ఎఫెక్ట్, కాబట్టి మనం బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేద్దాం గైస్. బాడీ ఎఫెక్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ వస్తుంది, దాన్ని మనం వదిలేద్దాం. ఇక్కడ సర్చింగ్ అని ఉంటుంది కదా, సర్చ్ పీపుల్ ఫర్ సర్చింగ్ బ్లర్ అంటుంది, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే బ్లర్ అని రాయాలి గస్, బిఎల్యూఆర్ బ్లర్ అని మనం సెర్చ్ చేయాలి. ఓకే, బ్లర్ అని సెర్చ్ చేయండి. స్పెల్లింగ్ రాకుండా చూసుకోండి, స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి మీకు స్పెల్లింగ్ రాకపోతే. సో బ్లర్ అని క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఏమవుతుందంటే ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ వస్తుంది. దీంతో మనం ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవద్దు. ఫస్ట్లోనే ఒకటి బ్లర్ అని ఉంటుంది. ఓకే, ఫస్ట్లోనే ఒకటి బ్లర్ అని ఉంటుంది, దాని మీద సింపుల్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లర్ వచ్చేసింది అనమాట. దీనికి బ్యాక్ చేద్దాం, ఇంకా మనకి దీంతో అవసరం లేదు. ఇక్కడ మనకి బ్లర్ వచ్చేది, దీన్ని మొత్తం మనం చూసుకున్నాం, అంతా తీద్దాం ఎండింగ్ వరకు. ఓకే, ఇది ఎంత వీడియో ఉందో అంతవరకు పెట్టుకోండి. సో ఇప్పుడు బ్లర్ అయింది బ్రో, ఇప్పుడు మనం దీన్ని ఎలా నాకు వీడియో రాలేదు అంటే సింపుల్గా మళ్ళీ మన వీడియో మీద క్లిక్ చేద్దాం. ఓకే, వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం కింద చూసుకుంటే మన కింద డూప్లికేట్ అని ఉంటుంది. ఓకే, డూప్లికేట్ మీద అంటే మనకి ఇంకొక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం చూసుకోవచ్చు మన వీడియో ఇంకొకటి వచ్చింది అనమాట, సేమ్ వీడియో ఇంకొకటి వచ్చింది. ఓకే, ఇక్కడ సేమ్ వీడియో ఇంకొకటి వచ్చింది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఇంకా కొంచెం ముందుకు పోతే ఓవర్లీ అని ఒకటి వస్తుంది. ఓకే, ఓవర్లీ అని ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి గాయస్, ఎక్కువ ప్రాసెస్ ఏం ఉండదు, తక్కువ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఓవర్లీ మీద క్లిక్ చేస్తే చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్ ఇంకా ఇది అలానే ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా రిమూవ్ చేయాలి అంటే సింపుల్గా మళ్ళీ మనం ఏదైతే ఓవర్లీ తీసుకున్నామో ఆ ఓవర్లీని తీసుకున్నాం, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, చూసారు కదా ఈ వీడియో వేరు. ఓకే, రెండు వీడియోలు ఒకటే, బట్ ఇది ఓవర్లీ చేసాం మనం. ఈ ఓవర్లీ వీడియో మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంది కదా, రిమూవ్ బీజీ. ఓకే, రిమూవ్ బీజీ అనే దాని మీద క్లిక్ చేయాలి. రిమూవ్ బీజీ క్లిక్ చేసిన తర్వాత ఆటో రిమూవల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, చూడండి స్టెప్ బై స్టెప్ ఆటో రిమూవల్ మీద క్లిక్ చేయాలా. ఆటో రిమూవల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే
మన వీడియో ఆటోమేటిక్గా చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. దాంట్లో మనకు బ్లర్ అనేది వచ్చేసింది. సో చూసారా ఎంత సింపుల్. ఇప్పుడు ఇదో చూసుకోండి, ఇదైతే బ్లర్ వీడియో అనమాట. మనకు కట్ అయిన వీడియో ఇది. సో ఇదే అనమాట సింపుల్ ప్రాసెస్, ఏం కష్టమేమి ఉండదు. చిన్న వీడియో కాబట్టి కొంచెం లెంత్ తక్కువ ఉంది. మీరు ఏ వీడియోనైనా చేసుకోవచ్చు అనమాట, ప్రొఫెషనల్ అలా సినిమాస్టిక్. ఇదోనే నా వీడియోలోనే నేను కట్ చేసి చూపించాను. మీరు ఇంకా కావాలి అనుకుంటున్నారు అంటే మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ బాడీ ఒకటే ఇస్తున్నది మన ఏఐ రిమూవ్ అయితే. సో ఇదే అనమాట ప్రాసెస్. సో మీకు ఇప్పుడు నేను చెప్తాను క్యాప్కట్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేసి. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి, మీకు ఏం కావాలన్నా అక్కడ దొరుకుతుంది. ఇంకా అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకు ఏం కావాలనుకుంటున్నారో అన్నీ అక్కడ దొరుకుతాయి. ఓకే, సో అర్థమైంది అనుకుంటాం కదా మీకు. ఒకసారి పోతూ కమెంట్ ఉన్న చదవండి, ఏం కాదులేండి, కమెంట్ చదవండి ఒకసారి. ఓకే, కమెంట్ చదివి వెళ్ళండి. సో ఇప్పుడు మన వీడియో అయితే అయిపోయింది అనమాట. దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. మీకు హెచ్డి క్వాలిటీలో కావాలంటే ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి 1080pలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇదే అనమాట ప్రాసెస్. సో క్యాప్కట్ మీకు తెలిసింది కదా ఎక్కడి నుంచి ఏం చేయాలి అనేసి. సో అదే అనమాట ప్రాసెస్. మీరు ఎక్కడి నుంచి అయినా క్యాప్కట్ అనేది డైరెక్ట్గా చెప్పకూడదు, అయితే చెప్పేస్తాను. VPN వచ్చేసి డైరెక్ట్గా చెప్పేస్తాను. ఓకే, VPN యాప్ చెప్తా చూసుకోండి, సరిగ్గా చూడండి. VPN షోర్స్ అనేసి మనకి ఇక్కడ ఎక్కడంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. VPN ఏం పెద్ద కష్టం ఏం లేదు గైస్. VPN మనకి అంటే సూపర్ ఫాస్ట్, అలానే ఏం యాడ్స్ లేకుండా ఏం లేకుండా సింపుల్గా ఉండేది. అంటే చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. అలానే వితౌట్ యాడ్స్, అసలు యాడ్స్ రావు దీంతో అయితే. ఇదైతే యాడ్స్ రావు గైస్, మీకు చాలా సింపుల్గా ఉంటుంది. VPN సూపర్ అన్లిమిటెడ్ అనేసి ఇది ఒక్కటి యూజ్ చేయండి, ఎందుకంటే అవసరం లేదు మనకి. మిగతా అయితే యాడ్స్ టైం వేస్ట్ అయితే చేస్తూ ఉంటే. సో ఇదే అనమాట ఈరోజు వీడియోలో ప్రాసెస్. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్ ఒకసారి చదవండి, మరొకసారి చెప్తున్నాను, కమెంట్ బాక్స్ చదివి వెళ్ళండి అక్కడికి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి